నకిలీ మద్యం తయారీ కేసుపై సీబీఐతో విచారణ జరిపించేందుకు కూటమి ప్రభుత్వం భయపడుతోంది. సిట్ విచారణతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఐపీఎస్లో అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. అయితే నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల పాత్రపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా టీడీపీ నేతలు పారించారు. ఈ విషయాలన్నీ స్వయంగా పోలీసులే నిందితుల రిమాండ్లో నమోదు చేశారు. టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బయటపడుతుందనే సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు సీఎం చంద్రబాబు. నకిలీ మద్యం తయారీ కేసుపై సీబీఐతో విచారణ జరిపించేందుకు కూటమి ప్రభుత్వం భయపడుతోంది. సిట్ విచారణతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఐపీఎస్లో అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. అయితే నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల పాత్రపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా టీడీపీ నేతలు పారించారు. ఈ విషయాలన్నీ స్వయంగా పోలీసులే నిందితుల రిమాండ్లో నమోదు చేశారు. టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బయటపడుతుందనే సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు సీఎం చంద్రబాబు.